Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. Eso. Ganga Goya. Ya, hoy. Un eloto. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ ఇస్తారు. ప్రణయ్, చెప్పండి. సాత్విక్ ఆత్మహత్య ఘటనలో విద్యాశాఖలో కదలికలు వచ్చినట్టుగా తెలుస్తున్నాయి. ఒక సాత్వికే కాదు, ఎగ్జామ్స్ టైంలో ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు పిల్లల్ని మార్క్స్ కోసం చాలా ఒత్తిడికి గురిచేస్తున్నట్టుగా ఉంది. ఈ క్రమంలోనే చాలా మంది పిల్లలు తల్లిదండ్రులకు ఫిర్యాదులు కూడా చేస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం. దీనిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి 14 కాలేజీలతో రేపు భేటీ కానున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. సాత్విక్ ఆత్మహత్య అనంతరం కూడా జూనియర్ కాలేజీలలో కొంత చర్చ మొదలైంది అని చెప్పుకోవాలి. ఇక్కడ ప్రధానంగా కూడా సాత్విక్ సూసైడ్ కేసు అనేది కొంత చర్చనీయ అంశంగా మారింది. ప్రధానంగా సూసైడ్ అటెంప్ట్ చేసేందుకు ప్రయత్నించినటువంటి సాత్విక్ క్లాస్ రూమ్ అంటే తరగతి గదిలో సూసైడ్ చేసుకున్నటువంటి సాత్విక్ కి సంబంధించి సాత్విక్ ఆత్మహత్యతో పెద్ద ఎత్తున కూడా జూనియర్ కాలేజీలలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఈ చర్చకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విద్యాశాఖ కదిలొచ్చేటువంటి స్థితిగతులు కూడా మారుతున్నాయి. దాదాపుగా కూడా నారాయణ శ్రీ చైతన్య కాలేజీలలో అనేక మంది విద్యార్థులు మృతి చెందుతున్నారు, అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా సాత్విక్ ఆత్మహత్య కేసుకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే దాదాపు సాత్విక్ ఆత్మహత్య కేసు తర్వాత అనేక సందర్భాలలో కూడా అనేక యూనివర్సిటీలలో కూడా ఇటువంటి ఘటనలు చోటు చేసుకునే సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు సాత్విక్ ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఘటనకు విద్యాశాఖ కూడా కదిలింది. రేపు కాలేజీలకు సంబంధించినటువంటి యాజమాన్యాలతో సబితా ఇంద్రారెడ్డి భేటీ కాబోతున్నారు. అయితే ప్రధానంగా ఇంటర్ కి సంబంధించినటువంటి ఇంటర్ విద్యార్థుల సూసైడ్లకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కాలేజీల ఒత్తిళ్లపై కూడా రేపు సాయంత్రం 4 గంటలకు ఎంసీఆర్ హెచ్ఆర్బీలో జూనియర్ కళాశాల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. దాంట్లో 14 కాలేజీల యాజమాన్యాలను సమావేశానికి పిలిచినట్టుగా ఇంటర్ బోర్డు చెప్తా ఉన్నా. అయితే దీంట్లో ప్రధానంగా ఇంటర్ బోర్డు కి సంబంధించినటువంటి పెన్షనైజ్ లో దాంట్లో ఇంటర్ బోర్డు లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, అదేవిధంగా జూనియర్ కాలేజీలకు సంబంధించినటువంటి ఒత్తులు కావచ్చు, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి టైమింగ్స్ కూడా కొంత చర్చ వచ్చేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా చూసుకుంటే కొంతకాలంగా కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూస్ లో మీరు చేసుకున్నప్పటికీ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా విద్యార్థులను తరగతి గదుల్లో వస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక హాస్టల్ కి సంబంధించి చూసుకున్నప్పటికీ హాస్టల్స్ లో ఉండేటువంటి విద్యార్థులకు సంబంధించి అయితే అది ఒక చర్చగానే కొనసాగుతుంది అని చెప్పుకోవాలి. ఎందుకనంటే అందులో ఉండేటువంటి విద్యార్థులకు సంబంధించి దాదాపు ఉదయం 4 గంటల నుంచి కూడా 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా ఎడ్యుకేషన్ అని చెప్పేసి మెంటల్ టెన్షన్ కి గురి చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే ప్రస్తుతం కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సబితా ఇంద్రారెడ్డి ఇవన్నిటి కూడా చర్చించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. తల్లిదండ్రులు కూడా ఒకసారి ఆలోచించాలంటే కూడా విద్యాశాఖ డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అనేక విద్యార్థి సంఘాలు కూడా ఇంటర్ బోర్డు ఎదుట ధర్నాలు అదేవిధంగా రాష్ట్ర రూపం చేసినటువంటి నేపథ్యంలోనే ఇంటర్ బోర్డు కదలొచ్చిందని చెప్పుకోవాలి. రేపు విద్యాశాఖకు సంబంధించిన భేటీలో పలు అంశాలు కూడా చర్చనీయంగా వచ్చేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ప్రధానంగా ఉన్నటువంటి 14 కాలేజీలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ తో రేపు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ కాబోతున్నారు. ఈ భేటీ తర్వాతనైనా విద్యార్థుల సూసైడ్లు ఆగుతాయని భావించాల్సిన పరిస్థితులు కనబడుతున్నాయి. శిరీష.
రైట్ ప్రణయ్, అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా ఎటువంటి అంశాలు ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలతో చర్చించే అవకాశం ఉంది? అంటే విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు, అందువల్లనే ఇటువంటి ఆత్మహత్యలు, భయపడే సంఘటనలు జరుగుతున్నాయా, లేకపోతే తల్లిదండ్రుల పిల్లల్ని అంతగా ఒత్తిడికి గురి చేస్తున్న సంఘటనలు మనం చూస్తున్నాం? దాదాపుగా ఇరు మధ్య యాజమాన్యాలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే అంశాలు ఏమైనా ఇంటర్ బోర్డు చర్చించే అవకాశం ఉందా? ఖచ్చితంగా శిరీష, రేపు జరిగేటువంటి ఇంటర్ బోర్డ్ కి సంబంధించిన సమావేశంలో ఖచ్చితంగా మేనేజ్మెంట్ లోపాలైతే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే విద్యార్థులకు చదువు రావాలి అన్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు హాస్టల్స్ లో లైక్ శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలలో అడ్మిట్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులను మనస్తాపానికి గురవడంతో పాటుగా మానసిక ఒత్తులకు కూడా గురవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఇంటి నుంచి దూరంగా వచ్చి ఎక్కడో చదువుతున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కొంత ఇంటిపై ధ్యాస ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. దాంతో పాటుగా అనుక్షణం చదువు ఒత్తిడి అనేది కొంత మానసికంగా కూడా ప్రెజర్ పెంచేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని రేపు వీటన్నిటి మీద కూడా మాట్లాడుతూ ఉంటారు. దాంతో పాటుగా ఇందులో ప్రధానంగా చూసుకున్నటువంటి చూసినప్పటికీ ఇంటర్ బోర్డు మెన్షన్ చేసినటువంటి సమయ నిబంధనలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా చర్చిస్తారు. దాంతో పాటుగా విద్యార్థులకు ఏ విధమైనటువంటి ఎడ్యుకేషనల్ ఇస్తున్నారు, దాంట్లో ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఏ విధమైనటువంటి కోర్సును అందజేస్తున్నారు, దాంట్లో మెంటల్ టెన్షన్ గురాల్సినటువంటి అవసరం ఏంటి, లైక్ ఎంపీసీ ఐపీసీ లాంటి విద్యార్థులు ఎక్కువ శాతం సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో అట్లాంటి నేపథ్యంలోనే ఈ మెయిన్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ మెయిన్ కాలేజీలలోనే ఇటువంటి ఒత్తులు జరుగుతూ ఉన్నాయి కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఈ 14 కాలేజీల లిస్టుల ప్రకారం చూసుకున్నప్పటికీ ఈ 14 కాలేజీలకు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ లో మాట్లాడిన అనంతరం కూడా తల్లిదండ్రులు కూడా కొన్ని జాగ్రత్తలు వహించాలి. పిల్లలు ఎలా ఉన్నారు అనే కన్నా ఎలా చదువుతున్నారు అన్నటువంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారో అడ్జస్ట్ అవుతున్నారో హాస్టల్లో లేదా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఎలా అనిపిస్తుంది అన్నటువంటి అంశాలలో కూడా తల్లిదండ్రులు ఆలోచించాల్సిన సిచ్యువేషన్స్ ఉంది అని కూడా చెప్తారు. సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా తల్లిదండ్రులు వెళ్తూ పిల్లలను కలిసేటువంటి ప్రయత్నం చేయాలి. వాళ్ళు మానసికంగా ఇబ్బంది పడేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కనుక అప్పుడు వీక్లీ ఒకసారైనా వెళ్ళి వాళ్ళను కలిసేటువంటి ప్రయత్నం చేయాలి అన్నటువంటి అంశాలు కూడా చర్చకు వచ్చేటువంటి కనబడతా ఉన్నాయి. ఎటకేలకి సాత్విక్ సూసైడ్ లెటర్ ఇప్పుడు విద్యాశాఖ కదిలించింది అని చెప్పుకోవచ్చు శిరీష. థ్యాంక్ యూ ప్రణయ్.